హాయ్ అండి. నేను మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు మామిడికాయలు తెచ్చుకున్నాము కొన్ని పచ్చడికి అని చెప్పి ఇలా కలిపాను. ఇందులో మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కారము, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, నూనె, ఎల్లుల్లిపాయ కచ్చపచ్చ పట్టేసి వేసాను. కొన్నేమో ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. దాన్నేమో కలిపేసాను. అయిపోయింది. రెబ్బలు వేసాను. ఇగోండి, ఇదేమో డబ్బాలోకి పెట్టేసుకుంటున్నాను. నూనె మొత్తం అన్నీ వేసేసాను. అయిపోయింది. ఈ పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత ఊరిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇది అయిపోయింది. పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ డబ్బాలోకి మామిడికాయలు కోసాను కొన్ని. ఇవి ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇవేమో ఊరబెట్టుకుంటున్నాను నేను. ఉప్పు కారం అంటే మామూలు పచ్చికారం కాదు, మిరపకాయలు మిక్సీ పట్టి కచ్చపచ్చ వేస్తాను. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసి ఊరబెడతాను అన్నమాట. ఇవి బాగా ఊరిన తర్వాత తింటే మజ్జిగన్నంలోకి చాలా బాగుంటాయి టేస్టీగా. అంతకుముందు ఒక వీడియో పెట్టాను, దానికి ఆ వాయిస్ ఓవర్ చెప్పలేదు. నేను మామూలుగా సాంగ్ పెట్టి పెట్టేశాను. దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇలా కలుపుకోవడం చెప్తున్నాను. ఇందులోనే కల్లుప్పు, వేసుకున్నాను. ఇది కచ్చపచ్చ పట్టిన కారము, మిరపకాయల కారము వేసుకుంటున్నాను. మొత్తం వేసాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. రోజు స్నానం చేసిన తర్వాత కలుపుకోవాలి. గరిటెతో చేయి పెట్టకూడదు. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చేయి పెట్టకూడదు. ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లోనే ఉసిరికాయలు కూడా ఇలా నానబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఊరబెట్టుకుంటాను. ఇందులోనే ఉప్పు, దీనికి ప్యాకెట్ కారం వేస్తున్నాను. కొంచెం పెరుగు పోసాను. ఇవి పచ్చడి ముక్కల్లా కలుపుకుంటున్నాను. ఇందులో మెంతిపిండి వేసేసి, ఉప్పు వేసాను, కారం వేసాను, మెంతిపిండి వేసాను, ఆవు పిండి వేస్తున్నాను, నూనె వేసుకుంటున్నాను. కలిపేసుకుంటున్నాను మొత్తం. ఇందులో ఎల్లుల్లిపాయ వేయట్లేదు. ఎల్లుల్లిపాయ లేకుండా టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి చూద్దామని చెప్పి నేను ఇందులో వేయట్లేదు. దాంట్లో వేసాను ముందు. దాంట్లో అదొక టేస్ట్ వస్తుంది, ఇదొక టేస్ట్ వస్తుంది. అందుకని ఇందులో వేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.